ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో మనం ఉన్నాం. డీప్ ఫేక్ వీడియోస్ అయితే మొత్తం ఎక్కడ చూసినా ఫ్లడ్ అయిపోతున్నాయి. అమితాబ్ బచ్చన్ కావచ్చు, ఐశ్వర్య రాయ్ కావచ్చు, విరాట్ కోహ్లీ కావచ్చు, సచిన్ టెండూల్కర్ కావచ్చు, ఎవరైనా సరే డీప్ ఫేక్ కి ఎఫెక్ట్ అవ్వాల్సిందే, విక్టిమైజ్ అవ్వాల్సిందే. అటువంటి రోజులు వచ్చేసాయి. ఈ టైంలో కొంతమంది సెలబ్రిటీస్ యొక్క పిక్చర్స్ కానీ, సిగ్నేచర్స్ కానీ, వాళ్ళ యొక్క హావభావాలు కానీ వాళ్ళకే సొంతం కదా. అలాంటప్పుడు వాటిని కమర్షియల్ యూజ్కి పెట్టేస్తే, ఉదాహరణకి ఒక ఐశ్వర్య ఫోటోనో, అభిషేక్ బచ్చన్ ఫోటోనో నీ టీషర్ట్ మీద వేసేసి అమ్మేస్తే అందరికి, అంటే ఒక కమర్షియల్ గా వాడితే, అదే విధంగా వాళ్ళు చేయని బ్రాండ్, వాళ్ళు ఎండోర్స్ చేయని బ్రాండ్ ని ఫాల్స్ గా ఇంప్లికేట్ చేసేస్తే, ఉదాహరణకి ఒక టూత్ పేస్ట్ ఉందనుకోండి, దానికి ఐశ్వర్య యాడ్ ఇవ్వాల, కానీ ఆవిడ డీప్ ఫేక్ వీడియో పెట్టేసి ఆవిడ యాడ్ చేసినట్టు, దాన్ని సపోర్ట్ చేసినట్లు ఒక వీడియో వచ్చేస్తే అది ఎలా ఉంటుంది? దానివల్ల వాళ్ళ యొక్క స్టేటస్ దెబ్బతిందా? అదేవిధంగా ఇలాంటి డీప్ ఫేక్ వీడియోస్ వల్ల బోల్డ్ అంత మిస్యూజ్ అయ్యే ప్రమాదం ఉంది. అంటే ఎండోర్స్ చేయని బ్రాండ్స్ ఎండోర్స్ చేసినట్లు, ఫేక్ బ్రాండ్స్ ని ఎండోర్స్ చేసినట్లు, ఫేక్ ప్రమోషన్స్ చేసుకుంటూ తిరిగితే ఎలా ఉంటుంది? ఇక్కడ రెండు విషయాలు గమనించాలి. కమర్షియల్ పర్పస్, నాన్ కమర్షియల్ పర్పస్. కొన్ని సందర్భాల్లో కొన్ని చిన్న చిన్న సెటైర్స్, మీమ్స్ తయారు చేసి ఒకళ్ళో ఇద్దరు వదులుతూ ఉంటారు. అవి కమర్షియల్ పర్పస్ కోసం కాకుండా సరదాగా చేస్తూ ఉంటారు అనమాట. కామెడీకో, నవ్వించడానికో, సెటారికల్ గానో. దాన్ని మరియు కమర్షియల్ యూజ్ అంటే ఒక బ్రాండ్ ని ప్రమోట్ చేయడానికి వాళ్ళ ఎండోర్స్మెంట్ లేకుండా, వాళ్ళ కన్సెంట్ తీసుకోకుండా, అంటే సెలబ్రిటీస్ యొక్క ఎండోర్స్మెంట్ కన్సెంట్ తీసుకోకుండా వాళ్ళ ఫోటోలు, వాళ్ళ సిగ్నేచర్స్, వాళ్ళ హావభావాలు, వాళ్ళ వాయిస్ కానీ ఏదైనా వాడిస్తే, వాయిస్ క్లోనింగ్ చేయటం, లేదా వాళ్ళ యొక్క ఫేస్ ని కంప్లీట్ గా రిప్రజెంట్ చేయటం, వాళ్ళకి సంబంధం లేకుండా వాళ్ళ దగ్గర కన్సెంట్ తీసుకోకుండా. దీనికి సంబంధించి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరూ కూడా ఇలాంటి వాళ్ళ డీప్ ఫేక్ వీడియోస్ బయటకు వచ్చినప్పుడు, ఎండోర్స్ చేయని బ్రాండ్స్ చేసినట్టు వచ్చినప్పుడు, దీనికి సంబంధించి వీళ్ళందరూ కోర్టులకు వెళ్తున్నారనమాట. రీసెంట్ గా ఢిల్లీ హైకోర్టు కొంతమంది సెలబ్రిటీస్ కి ఇలా ఏ డీప్ ఫేక్ మరియు అనాథరైజ్డ్ కమర్షియల్ యాడ్స్ కానీ ఇలాంటివన్నీ ఆపేయమని చెప్పిందనమాట. ఉదాహరణకి ఐశ్వర్య రాయ్ కావచ్చు, అభిషేక్ బచ్చన్ కావచ్చు, కరణ్ జోహార్ కావచ్చు, వీళ్ళందరూ కూడా కోర్టులకు వెళ్ళి దీనికి సంబంధించి ఇంటరిమ్ రిలీఫ్ ఇంజెక్షన్స్ తెచ్చుకున్నారు. అంతేకాదు, ఇంతకు ముందే 2024 సంవత్సరంలో జాకీ ష్రాఫ్ కావచ్చు, 2023 సంవత్సరంలో అనిల్ కపూర్ కావచ్చు, వాళ్ళ ఇమేజ్, వాళ్ళ వాయిస్, వాళ్ళ సిగ్నేచర్, వాళ్ళ క్యాచ్ ఫ్రేజెస్, అంటే వాళ్ళ మ్యానరిజమ్స్, వీటన్నిటికీ వాళ్ళకే హక్కులు ఉండాలని చెప్పి ప్రొటెక్ట్ చేసుకున్నారనమాట. కోర్టుకి వెళ్ళి వాళ్ళ వాయిస్ కానీ, వాళ్ళ ఫొటోస్ కానీ, వాళ్ళ ఐడెంటిటీకి సంబంధించి వాళ్ళకు వాళ్ళు రక్షణ తెచ్చుకున్నారు. కొంతమంది అయితే ట్రేడ్ మార్క్స్ యాక్ట్ 1999 ఏదైతే వాళ్ళ పేర్లు, వాళ్ళ సిగ్నేచర్స్, రకరకాల ఐడెంటిటీస్ ఉంటాయో దానికి సంబంధించి రిజిస్టర్ కూడా చేసుకున్నారనమాట. మరి కొంతమంది రిజిస్టర్ చేసుకోకపోయినా సెక్షన్ 27 క్లాస్ 2 కింద, అంటే ట్రేడ్ మార్క్స్ యాక్ట్ లో సెక్షన్ 27 క్లాస్ 2 కింద రిజిస్టర్ చేసుకోకపోయినా ఇలాంటి హక్కులు కలిగి ఉంటారనమాట. దానికి సంబంధించి వాళ్ళు చాలా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. వాళ్ళ యొక్క మార్పుడు వీడియోస్ కానీ, డీప్ ఫేక్ వీడియోస్ కానీ, రకరకాల వీడియోస్ బయటకు రాకుండా. మనం గమనిస్తే ఇంతకుముందు ఇలాంటి కేసులు చాలా జరిగాయి. ఉదాహరణకి 2015లో రజనీకాంత్ కేసు అనమాట. మేహూ రజనీకాంత్ అని చెప్పి రజనీకాంత్ ను పోలిన విధంగా ఒక సినిమా తీశారనమాట. అయితే ఆ సినిమాతో ఆయన సంబంధం లేదు, ఆయన ఎండోర్స్ చేయలేదు. మెడ్రాస్ హైకోర్టు ఇది చాలా తప్పు, దీనివల్ల ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి మెడ్రాస్ హైకోర్టు అప్పట్లో చెప్పిందనమాట. అంతేకాకుండా హీరో అనిల్ కపూర్ జకాస్ అనే పదాన్ని తన పర్సనల్ రైట్స్ కింద ప్రొటెక్ట్ చేస్తున్నారు కోర్టుకెళ్ళి. దాంతోపాటు చాలా మంది, ఉదాహరణకి ఈషా ఫౌండర్ జగ్గి వాసుదేవ్ గారు కూడా తన వాయిస్ మాడ్యులేషన్ ని, తన యొక్క సద్గురు అనే ఆ టర్మ్ ని, వీటన్నిటిని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఆయన కూడా ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళారు. భారతదేశంలో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా డీప్ ఫేక్ వీడియోస్ చాలా బయటకు వస్తున్నాయి. ఉదాహరణకి టామ్ హ్యాంక్స్, మనకు తెలుసు, చాలా ఫేమస్ హాలీవుడ్ యాక్టర్ అనమాట. ఆయన ఒక డెంటల్ యాడ్ ఇచ్చినట్లు డీప్ ఫేక్ వీడియో అప్పట్లో బయటకు వచ్చింది. దాంతో ఆయన ఫ్యాన్స్ అందరికీ కూడా యాడ్ ఇచ్చింది నేను కాదని చెప్పి వార్న్ కూడా చేశారు.